హైదరాబాద్ పాత బస్సులో చాలా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా చాలా వేగంగా ఇప్పుడు విగ్రహాలు నిమజ్జనం వైపు తరలి వెళ్తున్నాయి. ఇప్పటికే చార్మినార్ నుంచి షాలిబండ వరకు హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిసేపు క్రితమే అధికారులు ఒక్కొక్క రెండు వైపుల నుంచి కూడా విగ్రహాలని ట్యాంక్ బండ్ వైపు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వైపు నుంచి, మరోవైపు చార్మినార్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి, రెండు వైపుల నుంచి కూడా వాహనాలను ఇప్పుడు చాలా వేగంగా తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు అంటే ఏ విధంగా ఇక్కడ ఓల్సిట్లో సిచ్యువేషన్ ఉంటే చూస్తే 1 అవర్ లోపల పూర్తిగా పాత బస్సు నుంచి విగ్రహాలు సాగరం వైపు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మోజం జాయ్ మార్కెట్, మదీనా, అఫ్జల్ ఖాన్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో హెవీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ విగ్రహాల తరలింపు ఆలస్యం అవుతుందనేది కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్సు లాంటి ఏరియాలో ఎక్కువగా చాలా వెరైటీ విగ్రహాలు ఉంటాయి. చాలా ఈసారి అయితే చాలా పెద్ద విగ్రహాలు కావడంతో కొద్దిగా ఆలస్యం అవుతుందనేది కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ ముందుగానే మధ్యాహ్నం నుంచి విగ్రహాలు కూడా కొద్దిగా ఆలస్యంగా బయలుదేరినప్పుడు కూడా సాయంత్రం అయ్యేసరికి అధికారులు చాలా వేగంగా స్పీడప్ పెంచారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఆలస్యం అయింది. కానీ చార్మినార్ పరిసర ప్రాంతాలు పూర్తిగా విగ్రహాలు దాటాలంటే మరో గంట సేపు పడుతుందనేసి కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం చార్మినార్ పరిసర ప్రాంతాలు ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ హైదరాబాద్ పాత బస్సులో సాధారణంగా హిందూ ముస్లిం కలిసి సంబరాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కొద్దిగా వెరైటీ వాతావరణం కనిపిస్తుంది. కానీ మరో గంట లోపల పాత బస్సు నుంచి మొత్తం విగ్రహాలు సాగరం వైపు తరలించే అవకాశాలు ఉన్నాయి.